హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా యోగులతో నా ఆత్మకథ పుష్పప్రకాష్ అత్యం గారు రచించినటువంటి ఈ బుక్ నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు మరింత జ్ఞానాన్ని తీసుకునే ముందు మరి అందరూ ధ్యానానికి సిద్ధమైన ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అంత అద్భుతమైన శిక్షణ జరగటానికి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. చక్కగా అందరూ ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. కళ్ళు రెండు క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే మాస్టర్స్, సెక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. అందరూ చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వెంకటరమణ మాస్టర్ 1996 సూక్ష్మ శరీరం విడుదల అవ్వటాన్ని మనం జాగ్రత్తగా గమనించవచ్చు అన్నారు క్లాస్లో ఒక మాస్టర్. సరే, ఎలా అయినా చూడాలి అని ధ్యానం చేసి పడుకున్న కొద్ది సమయానికి నాలో నుంచి ఒక తెల్లని కాంతి శరీరం లేస్తూ ఒక్కసారి పడుకున్న నన్ను చూసి ముందుకు వెళుతూ వాకిలి దగ్గర ఆగి నాకు సూక్ష్మ శరీరానికి బొడ్డు దగ్గర ఉన్న లింక్ చేస్తూ, అంటే నేను గమనిస్తున్నానా లేదా అని చూస్తూ వెళుతూ ఉంది. ఒక దళసరి తీగ రెపరెపలాడుతూ తాను ఎలా వెళుతున్నా అంతే వేగంతో సాగిపోతూ ఉంది. బూడిద రంగులో తిరుమల వెళ్ళి స్వామి విగ్రహాన్ని చూస్తూ, ఏమిటి ఇందుకేనా ఇంత దూరం వచ్చింది అనుకుంటూ ఉండగా విగ్రహం నుంచి ఒక మామూలు మనిషిలా నామాలతో తల వెనుక జుట్టును చిన్న ముడివేసి ఉన్న రూపంలో స్వామి నా ఎదుట ఉన్నారు. నా సూక్ష్మ శరీరాన్ని ఆ వెంకన్న గారి వెనుక బాగాన ఒక గుహలోనికి తీసుకొని వెళ్ళారు. నేను మీరు అష్టభోగాలతో ఉన్నారు అనుకుంటే మీరేమో ఈ మన్నుతో కట్టిన గుహలో ఉన్నారా అన్నారు. భక్తులకు అలా కనిపిస్తాను. యోగ దృష్టితో వచ్చిన వారికి ఇలా కనిపిస్తాను అన్నారు. మరి మీ ఆభరణాలు ఎక్కడ అన్నాను. ఒక అరుగులాగా మట్టితో కట్టిన 3 మెట్లు ఉన్నాయి. దానిలో 2వ మెట్టులో ఆభరణాలు ఉన్నాయి, చూడు అన్నారు. చూసి అరుగు మీద స్వామితో పాటు ధ్యానంలో కూర్చున్నాను. 3 మెట్లు గురించి ఎలా చెప్పారు. క్రింద మెట్టు తాపస గుణానికి సంబంధించినది, 2వది రాజసం, 3వదేమో సాత్వికతను తెలియచేసేది. శుద్ధ సాత్విక తత్వం నా యోగం అన్నారు. ఒక మట్టి అరుగు అనేది ఏమిటో నాకు అప్పట్లో ఎవరు గైడెన్స్ ఇచ్చేవారు లేరు. నాకు ఇంకా ఏం అడగాలో తెలియదు. అన్వేషిత సీరియల్ వచ్చిన తరువాత అవి అన్నీ నేను చూసుకున్నానే అనుకున్నా. ఎంతోమంది అజ్ఞానంతో ఆస్ట్రాల్గా అడ్డగించేవారు. నాకు అంతరం నుంచి నీకు కాంతి శరీరాల సహాయం ఉంటుంది, పోరాడు అనిపించేది. కానీ ఇప్పుడు తెలిసింది ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో నేర్చుకున్నది ఉంది అని. ఇది కూడా ఆస్ట్రల్ అనుభవం. మీరంతా కూడా యోగులే, గెలవాలి అని వినిపించింది. కలలో వచ్చే దేనిని వదలక పట్టుపట్టి ధ్యానం చేసి తెలుసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చాను. అప్పట్లో బయట ప్రపంచం గురించి ఆలోచనలు ఉండేవి కావు. చాలామంది అంటుంటారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చనిపోతే పైన హాయిగా ఉండొచ్చు అని. కానీ పైకి పోయేటప్పుడు మనస్సు పూర్తిగా
ఏ ఆలోచన లేకుండా తృప్తి అనేది ఉన్నప్పుడే ముక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకొని తాము వచ్చిన పని పూర్తి అయింది అనిపించే స్థితికి రావాలంటే ధ్యానం అన్నది తప్పనిసరి. మన జీవితాలలో అన్నీ తెలుసుకోవాలని తపనతో యోగం ప్లస్ ధ్యానం చేయాలి. కాంతితో పూర్ణాత్మ జ్ఞానం అందాలని గురువుగారు ధర్మవరం వస్తున్నారని తెలిసింది. సార్ వస్తున్నారు అని తెలిసిన 2-3 రోజుల లోపల నాకు థర్డ్ ఐ విజన్స్లో కానీ సూక్ష్మ శరీరంలో ఒక గొప్ప విషయం తెలుసుకునేదాన్ని. సార్ రానే వచ్చారు. అందరినీ అడిగినట్లే ఏమిటి మీ అనుభవం అన్నారు. సార్, నేను సూక్ష్మ శరీర యానం ద్వారా పై లోకాలకు వెళ్ళాను. ప్లాస్టిక్తో చేసిన మనుష్యుల్లాగా అక్కడ అందరూ ఏ శక్తి లేనట్లు బొమ్మల్లా వాలిపోతూ గోడలకు ఉన్న ఒక పొరకు ఆనుకొని ఉన్నారు. అక్కడ నాకు కావలసిన వాళ్ళు ఉండటం చూసి, ఇలా ఉంటే ఎలా, లేచి మీరంతా ధ్యానం చేసుకోవచ్చు కదా అన్నాడు. ఒక రకమైన కీచు గొంతులతో, మేము ఏమీ చెయ్యలేము, ఇక్కడ ఆలోచనే ఆహారం, ఇది ఒకానొక కారణలోకం అన్నారు. కానీ మాకు చలనం ఉండదు, మేము తిరిగి భూమి మీదకు రావలసినదే అన్నారు. అక్కడ ఉన్న గైడ్ మాస్టర్ వాళ్లకు స్పర్శ లేదు, వారిని ఎలా ఉంచితే అలా ఉండటం తప్ప వేరే ఆలోచనే ఉండదు. ఇంకా నీకు కావలసిన వారు ఉన్నారు, చూస్తావా అన్నారు. ఇరుకు కిక్కిరిసి ఉన్న వారిని చూశాక నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. నేను ఇంకా పైకి వెళ్ళాలి అన్నాను. నా ప్రక్కన ఉన్న ఒక మాస్టర్, ఇక్కడి వరకే నీ కారణ శరీరం చూపేది, నువ్వు ఇప్పటికే 3 సార్లు పైకి వెళ్ళాలని ప్రయత్నం చేసి పూర్తి ఎరుక స్థితిలో ఉండి కూడా వెళ్ళలేదు. పై మెట్టు మీద ఉన్నావు, అటు కాలు వేస్తావు ఇటు కాలు వేస్తావు, నీదే ఎంపిక అని వినిపించింది. వెంటనే అక్కడ పిట్టగోడ మీద ధ్యానానికి కూర్చున్నాను. నాకేమీ దిక్కు తోచలేదు. సార్, ధ్యాన ప్రచారం చేయి, ధ్యాన నిమగ్నతతో తెలుసుకుంటావు పో అన్నారు. వెంటనే పత్రి గారు ధర్మవరం A1 మాస్టర్ అని స్టేజ్ మీదకు పిలిచారు. అక్కడ ఉన్నది ప్లాస్టిక్ బాడీ కాదు, ఎథరిక్ బాడీ అన్నారు. ఇప్పుడు నాకు దాన్ని గురించి తెలుస్తూ ఉంది సార్ అన్నాను. మీరు అక్కడ ప్రశ్నించగలిగారంటే గైడ్ మేడం అన్నారు. మీరు అక్కడ ప్రశ్నించగలిగారంటే గ్రేట్ మేడం అన్నారు. ఇలాంటి లోకాలు కూడా ఉంటాయని తెలుసుకున్నాను. ఈ చిన్నదైన భూమిచే ఆకర్షించబడుతున్నాము, కానీ తెలుసుకోవాలంటే చాలా జ్ఞానం ఉంది. పై లోకాలలో కూడా లోప్సంగ్ రాంపా గారు 4 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు భయంకరమైన క్రమశిక్షణ ఉన్నటువంటి మాస్టర్ చేతుల్లో ఉంచి ఆ శిక్షణ అనేదే నేర్పటం, టిబెట్లోని లామాల గురించి విశదీకరించటం, వారు దివ్య నేత్రాన్ని భౌతికంగానే తెరుచుకోవటం గురించి తెలిపారు. మింగ్యార్ దోండోపా గారు మిగిలిన 2 మాస్టర్స్ రసాయనం పూసి పసరు అంటించి
దివ్య నేత్రాన్ని ఆపరేషన్ చేసి పద్ధతి చూసి చదివిన తరువాత సూక్ష్మ శరీర యానంలో దివ్య నేత్రంతో చూస్తూ ఉండే ఏదో దివ్యకాంతి నా నుదుటి మీద నుంచి భూమి మీద పడుతూ ఉంటే నేను ఒక చాపలా తేలుతూ చూస్తూ ఒక ఆలయం వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామి వేషంలో అందరూ వస్తుండటం చూసి లోనికి వెళ్ళాను. గుడి మొత్తం కాంతిలే కానీ రాతి విగ్రహం కనిపించలేదు. హారతులు, గంటలు అన్నీ మ్రోగుతూ ఉన్నాయి. పక్కన వినాయకుడిలా అన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి కానీ తొండం లేదు. ఎక్కడికి పోయినా ఏదో ఒక రకంగా పరీక్షిస్తారే అనుకుంటూ అక్కడ ఉన్న 2 బీరువాల పైన ధర్మకర్తల పేర్లు ఉన్నాయి కానీ ఊరి పేరు లేదు. మరి నాలాగే ఆస్ట్రల్ ట్రావెల్ చేసే వారిని అడిగితే బెలుగుప్ప అన్నారు, పురాతనమైన ఈశ్వరుని గుడి అన్నారు. అక్కడ నాది ఒక జన్మ ఉంది అని తెలిసింది. ఎక్కడికైనా మనం వెళ్తున్నామంటే మన జన్మకు కారణమైన జ్ఞానం ఉంటుంది. మొట్టమొదట నాకేమీ తెలిసేది కాదు కాబట్టి ఎన్నో జన్మల స్థానాలకు తీసుకొని వెళ్ళి నన్ను నేను గుర్తించాలని తెలుపుతూ వచ్చారు. నిజంగా మనలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పటానికి వచ్చిన పత్రి గారికి, మాస్టర్కు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియటమే లేదు. ఏ మంత్రోచ్చారణ, ఏ పఠనము లేదు. కేవలం మన శ్వాసయే మన గురువు అని తెలియజేసే పద్ధతే ధ్యానం. మన శ్వాసకు ఎంత బలమో అంతర ప్రపంచములోనికి వెళ్ళటానికి ఏది అవసరమో దానినే అందిస్తుంది. పూర్ణాత్మ చూపించిన దానిని తెలుసుకుంటూ ముందుకు పోతూ ఉండటమే మన పని. నాలో ఒక మార్పు, నాలో ఉన్న విగ్రహారాధన భావన పోయింది. స్వామి దయానంద సరస్వతి చెప్పిన మాటలకు అప్పుడు అర్థం చేసుకున్నాను. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయించేది మనమే, మ్రొక్కేది మనమే. మనలో ఒక అణువులాంటి రాతిని పూజించే అజ్ఞానం మనకు తెలుస్తూనే ఉంది. కానీ మూఢత్వ భావనతో మా పెద్దలు మొక్కుతున్నారు, మేము కూడా మ్రొక్కాలి అన్న వారి ఆలోచనకు నాలోనూ ఒకప్పుడు అలాంటి మూర్ఖత్వమే ఉందని తెలుసుకుని నవ్వుకున్నాను. ధ్యానం చెయ్యటం వలన మన లోపల హృదయ వాటికలో భద్రంగా ఉన్న ఆత్మతో కలిసి భగవంతుడు వేరే, నేను వేరే అనే ఆలోచన నుంచి సర్వంలోనూ భగవత్ శక్తిని చూడగలిగేలా చేసేదే ఆ శక్తి అని తెలుసుకుంటాం. పత్రి సార్తో అనుభవం 1996. కళ్ళ ద్వారానే జ్ఞాన తరంగాలను పంపించవచ్చు అని తెలుసుకోవటానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. ఒకసారి పత్రి గారు ధర్మవరం వచ్చారు. అందరం ధ్యానం చేస్తూ ఉన్నాం. నా శరీరం పెరుగుతూ తల గురువు పాదాల దగ్గర వంగి ఉంది. నాలో నేను అందరూ చూస్తూ ఉంటారు అనుకుంటూ ఉన్నాను. నా నుంచి ఏమైనా తప్పు జరిగిందా? టాబ్లెట్ వాడకూడదు అన్నారు. నేను ధ్యానం చేయబట్టి 15 రోజులేగా అయింది అనుకున్నాను. అంతలో పత్రి గారు ఓకే అన్నారు. కళ్ళపైన చేతులు ఉంచి ఒక 5 నిమిషాల తరువాత కళ్ళల్లోకి చూశారు. ఒక యోగి తప్పు చేస్తే ఎలా ఉంటుందో ఊహించారా అంటూ నా కళ్ళల్లోకి చూశారు.
ఒక కరెంటు తీగ నాలోకి ప్రవేశించటం ఒక షాక్లా అనిపించింది. ఇప్పుడు పుస్తకం ద్వారా జ్ఞానం తీసుకోవటం అవసరం కదా. అప్పటికి తెలుగులో ఇన్ని పుస్తకాలు లేవు. అంతా సీనియర్ మాస్టర్స్ ద్వారా తెలుసుకుని ఇంటికి వెళ్ళి నా బుర్రకు పని పెట్టేదాన్ని. బండి రాము, గుణకర్, రజని, మురళీధర్ మొదలైన మాస్టర్స్ ఇంగ్లీష్ బుక్ నాలెడ్జ్ను తెలుగులో చెప్పేవారు. వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మనలో పూర్ణాత్మ ఎరుక పెరుగుతున్న కొద్దీ స్పర్శ జ్ఞానం, ప్రకాశవంతమైన దివ్య దృష్టి పెరగటమే కాక అంతరేంద్రియాల శక్తిని కూడా పెంచుకోగలం. రోజు రోజుకు అంతరేంద్రియ దృష్టి పెరుగుతూ జరిగేదంతా గమనిస్తూ ఉండటం నేర్చుకుంటూ వచ్చాను. పత్రిగారు ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తారు అని ప్రశ్న వేసుకొని కూర్చున్నా. బొటను వేలుకు చూపుడు వేలుకు మధ్య ఒక నరం నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది అని చూపించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంతరంగంలో గురువులు ఏది చేసినా ఒక అర్థం ఉంటుంది. ఆస్ట్రల్ అనుభవం వల్ల అంత స్పష్టంగా చూడగలం. తలకు వెనుక భాగాన ఉన్న చిన్న మెదడులో మధ్య భాగంలో పీనియల్ గ్రంథి ఉంటుంది. అది కళ్ళ వెనుక భాగంలో మనకు జ్ఞాననేత్రాన్ని మేల్కొల్పటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దీనివలన భూ పరిమితులు దాటి ఇతర లోకాల పరిధులు కూడా చూడగలుగుతాం. ధ్యాన స్థితిలో అంటే మన పూర్ణాత్మ ఉన్నత లోకాల జ్ఞానం తెలియచేస్తుంది. సూక్ష్మ శరీర యానం ద్వారా కూడా తెలియచేయటానికి ఉత్సాహం చూపుతూ ఉంటుంది. అందుకే పత్రి గారు ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఆచార్య సాంగత్యం చేయండి. వీటిని మీరు ఎప్పుడూ ఆచరిస్తూ ఉంటే మీ గమ్యం, మీ దారి మార్పు చేసుకుంటూ మిమ్మల్ని తీర్చిదిద్దుకునే అవకాశం మీదే అని తెలిపారు. భక్తి యోగం షిరిడీ బాబా మాట ఫస్ట్ 1996. ధ్యానానికి కూర్చున్నప్పటి నుండి ఎవరినో ఒకరిని కలవటం జరిగేది. కానీ మాటలు ఎలా మాట్లాడాలో తెలియదు అని బాధపడేదాన్ని. బాబా రాగానే చెబుతారు అనుకున్నాను. ఒక అరుగు పైన బాబా కూర్చొని అజ్ఞానం తొలగించు, జ్ఞానాన్ని వెలిగించు, ధ్యానాన్ని పెంపొందించు అన్నారు. నా ముందు విభూది కుప్పలు పోస్తూ. అజ్ఞానం అంటే ఏమిటి? నిన్ను నువ్వు తెలుసుకోకపోవటమే. మనస్సులోకి తొంగి చూడు. జ్ఞానాన్ని తెలుసుకుంటూ పంచుకుంటూ పో. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అదే విభూది యొక్క రహస్యం అని బాబా గారు అన్నారు. మనస్సులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాం. తిరిగి యోగ పుంగవులైన బాబా దగ్గరకు 15/12/2014 వెళ్ళటం జరిగింది. మా వారు షిరిడీకి వెళదాం అన్నారు. నేను శారీరకంగా బలహీనంగా ఉన్నాను. అయినా షిరిడీకే వెళ్ళాలా? ఎక్కడా లేదు కాంతి అనుకున్నాను. అయినా ధ్యాన మహాచక్రానికి వెళ్ళకుండా
ఇక్కడ ఉందా నా రూట్ అనుకొని అంతా నేనే అని తెలిసిన తరువాత ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా అని వెళ్తూ ఉన్నాను. ట్రైన్ వెళ్తూ ఉంటే చెట్లు నన్ను పలకరిస్తున్నట్లు ఉంది. ఈ ట్రైన్లా వెళ్ళాల్సిందే నా ఆస్ట్రాల్ పని. జన్మించిన వాళ్ళంతా వెళ్తున్నట్లు, ఎవరు దిగాలో వారు దిగుతున్నట్లు అనిపించింది. ఇది అంతా చూస్తూ ఎవరైనా అంతే భూమి మీద పని అవగానే వారి స్టేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటూ 1:30 షిరిడీ చేరుకున్నాను. ఇంకా అంతా మామూలే. రెడీ అయ్యాం. బాబా దర్శనం అన్నారు. బాబా, నీ దగ్గరకు వచ్చాను, నీ ఆరా చూడొచ్చా, నీకిష్టమేనా అన్నాను. నేను, నువ్వు అంతా గురువులే కదా, ఎంచుకున్న ప్రతిదీ మనదే అన్నారు. మీరు ఇలా అంటున్నారు. భక్తులేమో మా కోరికలు తీర్చే కల్పవృక్షం అంటున్నారు. మరి ఎలా అన్నాను. అంతా వారి సంకల్పమేగా, వారే బాబా అని తెలుసుకునేదెప్పుడు అన్నాను. బాబాగారు కాంతి శరీరముతో నా పక్కన కూర్చొని నీ ఎదురుగా కదలాడే బొమ్మలు చూడు అన్నారు. ఏముంది, నీకు అభిషేకం చేస్తున్నారు అన్నాను. బాబా నిజంగా నా పుస్తకాలలోని వాక్కులు చదువుతున్నారు. పారాయణం అంటారు, పాటించే విధానమే తెలియదు. పిచ్చి నా తండ్రులు అనటం వినిపించింది. నన్నే ధ్యానించండి అంటే వారిలో ఉన్న నన్ను చూసుకోండి అని అర్థం. అంతా నేనే అన్నానా లేదా? ఈ అభిషేకాలు పారాయణాలు కాదు, నేను ఆత్మను. ఇవన్నీ కాదు. నాకు కావలసింది మీలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలను అభిషేకం చేసుకోండి అని చెప్పారు బాబా. బాబాగారు. మీలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాలను అభిషేకం చేసుకోండి అని చెప్పారు బాబా. ఇంకా అదే మైమరచే తన్మయత్వం అన్నారు. మరి మీకు మింజామరులు వీస్తూ ఉన్నారుగా అంటే ఆ గాలే లేనప్పుడు ప్రత్యేకమైన వింజామరులు అవసరమా అన్నారు బాబా. బాబా ఏం చెప్పారో తెలిసిందిగా. అభిషేకం అంటే ఏమిటి? బాబా నాకు అభిషేకం అంటే ఇలా చేయాలి, దీనికి 5 ముఖ్యమైనవి వారిలోనే ఉన్నాయి, అవే నాకు అభిషేకం ఆచరించే పద్ధతి అన్నారు. వాటి అన్నింటినీ జ్ఞానేంద్రియాలుగా గమనించి వాటిపైన మనస్సుని ఉంచి సహస్రారములో ఉన్నటువంటి ద్వారం తెరుచుకొని పైనుంచి వచ్చే విశ్వమయ ప్రాణశక్తి పంపగలగటమే, అదే నాకు ఆత్మాభిషేకం. ఏ విశ్వేశ్వరుడికైనా అంతే చెయ్యాలి అన్నారు బాబా. చివరకు ఆ విఘ్నేశ్వరుడే నేను అని తెలుసుకుంటారు. ఆ విశ్వేశ్వరుడే నేను అని తెలుసుకుంటారు. చివరకు ఆ విశ్వేశ్వరుడే నేను అని తెలుసుకుంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ అభిషేకమే నాకు కావాలి అన్నారు. అంటే పంచేంద్రియాలతో అభిషేకం. 2 రోజులు నువ్వు ఉపవాసం ఉండాలి అన్నారు. సరే అని ఉపవాసం అంటే ఏమిటో మన అందరికీ తెలుసు. మనలో ఉన్న బాబాతో కలిసి
ఉండటం కాక శారీరకంగా కూడా ఆహారం తినాలని శారీరకంగా కూడా ఆహారం తినాలనిపించలేదు, కన్ను తెరవాలనిపించలేదు. 2 రోజులు నువ్వు ఉపవాసం ఉండాలి అన్నారు. సరే అని ఉపవాసం అంటే ఏమిటో మనందరికీ తెలుసు. మనలో ఉన్న బాబాతో కలిసి ఉండటం కాక శారీరకంగా కూడా ఆహారం తినాలనిపించలేదు, కన్ను తెరవాలనిపించలేదు. ఆత్మకు అభిషేకం ఎలా చేయాలి? ఒక్కొక్క రోజు ఇలా ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. బాబా సందేశాలు ఇలా ఉన్నాయి. బాబా సందేశాలు ఇలా ఉన్నాయి. ఆచరణ మనదే. మీరు కూడా ధ్యానంతో అలాంటి సందేశాలు తెలుసుకోవచ్చు. అయితే ధ్యానం చెయ్యండి మరి. ఓకే మై డియర్ మాస్టర్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి మరొక సెక్షన్లో ఇంకొంత జ్ఞానాన్ని తీసుకుందాం. మరి సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు చక్కగా అందరూ ఆఖరి నిమిషం ధ్యానం. ఇప్పటి వరకు మనం విన్న జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణంగా నింపుకోవటం కోసం ఆఖరి క్షణం అండి చాలా ముఖ్యమైన క్షణాలు. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగతా వాళ్ళు నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.